పచ్చి బఠానీ కూర. పచ్చి బఠానీలు బేసిక్గా మంచి ప్రోటీన్ అందరికీ తెలుసు. మరి పచ్చి బఠానీ కూర నేను ఏ కాంబినేషన్తో చేయబోతున్నాను, దేంట్లోకి బాగుంటుంది తెలుసుకోవాలంటే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి. పచ్చి బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది కూడా చాలా చాలా ఈజీ అండి. ఇది మనం కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే చపాతీలకు, తర్వాత జొన్న రొట్టెలకు, మామూలుగా పులావ్లకు వాటికి కూడా చాలా బాగుంటుంది. జీరా రైస్ అలాంటి వాటికి. కొంచెం ముద్ద కూరలాగా చేసుకుంటే మామూలుగా మనం రోజు తినేటువంటి అన్నమో లేకపోతే చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు టొమాటో కాంబినేషన్లో మనం ఈరోజు పచ్చి బఠానీ కూర తయారు చేయబోతున్నాం. టొమాటోల్లో కూడా మనకు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది కదా, మనకి పులుపు పదార్థం ఎప్పుడు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, పొటాషియము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే టొమాటో కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అందుకే అనుకుంటా మేబీ చాలా కూరల్లో కూడా ఈ టొమాటో కాంబినేషన్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మనకు పచ్చి బఠానీ, ఇది మనకు డైజెషన్ పరంగా చాలా మంచిది. అందరూ అనుకుంటారు ఇది గ్యాస్ అవుతుందేమో అది ఇది అని. ఏం కాదండి, ఇది ఏదైనా మనం ఇంత ఎప్పుడు తీసుకోం కదా, మితంగా తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా అవ్వదు. ఇది మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. ఇందులో ఫైబరు, ప్రోటీన్ 2 ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైజెషన్ చాలా చాలా బాగా అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకు షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, తర్వాత గుండె ఆరోగ్యానికి మంచిది, క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది. అలాగే మనకు ఓవరాల్గా హెల్త్ విషయంలో చూసుకుంటే చాలా చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట. అలాగే బోన్స్ స్ట్రెంత్ కూడా చాలా మంచిది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బేసిక్గా పచ్చి బఠానీలు పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. దాంతో బోల్డ్ రకాల స్నాక్స్ కూడా మనం తయారు చేయొచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. మేబీ ఇదంతా కొత్త కూర అని చెప్పకపోవచ్చు నేను, ఎందుకంటే పచ్చి బఠానీల కూర అనేది కొన్ని కాంబినేషన్స్తో చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మరి మన అమృతం స్పెషల్ పచ్చి బఠానీ కూర కదా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మామూలుగా పచ్చి బఠానీ వంకాయ, తర్వాత పచ్చి బఠానీతో కొన్ని కాంబినేషన్స్ కొంచెం రెగ్యులర్గానే చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే పచ్చి బఠానీలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. అందుకే మన ఉప్మాలల్లో, తర్వాత పులావ్లల్లో ప్రత్యేకంగా ఇవన్నీ ఎందుకు యాడ్ ఆన్ చేస్తూ ఉంటామంటే మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి. సో ప్రోటీన్ అనేది మన బాడీకి 100% కొంత శాతం ఇవ్వాలి. కానీ చాలామంది ఇవ్వట్లేదు. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. నూనె కాస్త వేడెక్కింది కదా, ఇప్పుడు ఇక మనము పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఆవాలు. మన సౌత్ ఇండియన్ పోపే ఇది, మనం నార్త్ ఇండియన్ కర్రీ లాగా చెయ్యట్లేదు. ఓకే, ఆ తర్వాత కాస్త జీలకర్ర ఒకసారి వేయించేసుకో. ఆ తర్వాత కొన్ని మెంతులు ఎప్పుడూ కూడా మనం పోపులో వేస్తే మనకు ఆ చేదు రాదు, మెంతి చేదు అనేది రాదు. మామూలుగా మనం మెంతి పొడి వేస్తే కొంచెం ఎక్కువ వేసినా చేదు వస్తుంది. అలా కాకుండా మెంతులు మనం పోపులో వేస్తే ఆ టేస్ట్ వేరు, అలాగే మనకు చేదు అనేది చచ్చిపోతుంది అనమాట. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక్కసారి లైట్గా వేగిన తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కరివేపాకు, ఇది కూడా లైట్గా వేగిన తర్వాత అల్లం పేస్ట్. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కేవలం అల్లం పేస్ట్ మాత్రమే వేస్తున్నాం. ఆ తర్వాత కాస్త పసుపు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం పచ్చి బఠానీలు. ఇదిగోండి ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు నిండా వేసేసాను. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం మనము.
కాస్త ఉప్పు వేసేసుకొని ఆ తర్వాత ఇందులో టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. మనకు ఉప్పు వేసిన తర్వాత టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఎట్లయినా కాస్త నీరు కారుతుంది. అంటే మనకు అంత పొడి పొడిగా ఏమీ ఉండదు. సో కొంచెం మనకు నీరు వస్తుంది కాబట్టి ఆ నీళ్లు సరిపోతాయి. దాని తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి వేసుకుందాం. మనకు మసాలా పొడిలో భాగంగా మనం వేరే పొడులు ఏమీ వేయట్లేదు, కేవలం ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాం. ఆ తర్వాత ఒక చిరు బెల్లం ముక్క, ఎందుకు అంటే ఆ చిన్న టేస్ట్ కోసం అన్నమాట. ఎక్కువ ఏం కాదు. సో చాలా చిన్న ముక్క. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా వదిలేయచ్చు. సో దానివల్ల మీకు అంత చేంజ్ ఓవర్ అయితే ఏమి ఉండదు. బెల్లం వేయడం వల్ల మొత్తం ఎక్కువ వేస్తే 100% తీయగా అవుతుంది అనుకోండి. సో కొంచెం ఒక పిసర్ వేయడం వల్ల ఏమీ కాదు. బట్ అఫ్ కోర్స్ అది మీ ఇష్టం. కొంతమందికి అసలు వంటలలో బెల్లం అంటేనే కొంచెం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలవాటు లేని వాళ్ళకి అంతే అండి, 100%. వాళ్ళు ఆ బెల్లం టేస్ట్ డైజెస్ట్ చేసుకోలేరు. ఆ తర్వాత ఇందులో కారం. సో మన పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని కారం వేసుకోండి. ఇది ఒక్కసారి కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం వేసిన పొళ్ళు కారము అది కొంచెం బాగా కలవాలి కాబట్టి మనం కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. యాక్చువల్గా మనం అన్నీ వేసేసుకున్నట్టే, పచ్చి బఠానీలు, ధనియాల పొడి, కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ దీనికి ఒక 2 నుంచి ఒక 5 నిమిషాల వరకు కుకింగ్ టైం కావాలి. మూత పెట్టేసి చక్కగా ప్రాపర్గా ఉడికిచ్చేసేయండి. చివరిగా కొత్తిమీర వేసేసుకోవడమే. ఇది అవ్వడానికి ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు సమయం పడుతుందండి. చూసారా అండి పచ్చి బఠానీ కూర ఎంత చక్కగా అయిందో. సో మంచిగా రంగు కూడా భలే వచ్చిందంటే నాకు అందుకే కారం ఎంత పచ్చిమిరపకాయలు వేసినా నేను కొంచెం కారం వేస్తాను రంగు కోసం. మామూలు కూడా తయారు చేసేటప్పుడు ఇంట్లో కూడా. ఓకే, సో ఇప్పుడు ఇందులో చివరిగా నేను చెప్పాను కదా, లైట్గా మనకి ఇట్లా కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో రంగు కూడా చాలా చాలా బాగుంది, మంచి గ్రీన్ రెడ్ కాంబినేషన్. ఇలా చక్కగా వేడివేడిగా కారం కారంగా రుచికరమైన పచ్చి బఠానీ కూర రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి బఠానీ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, పచ్చి బఠానీలు, సరిపడా ఉప్పు, టొమాటో ముక్కలు, ధనియాల పొడి, బెల్లం, కారం వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి బఠానీ కూర రెడీ.